విశాఖ ఉక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకి విజ్ఞప్తి. రేపు 16వ తారీఖున జరుగుతున్నటువంటి సమ్మె అనేది భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని రక్షించాలని చెప్పేసి, అందులో ముఖ్యంగా మన విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్ర ప్రభుత్వం 100% అమ్ముతామని చెప్పేసి ఒక్క విశాఖ ఉక్కు మీద కక్ష కట్టించి గత 3 సంవత్సరాల నుంచి కార్మికుల యొక్క హక్కుల మీద కాలు రాస్తున్నారు. పూర్తిగా ఉత్పత్తి లేకుండా ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా ఉపాధి చూపించకుండా ఈ కార్మికుల్ని ఒక అత్యంత సంక్షోభంలో పెట్టి ఇవాళ మన పరిశ్రమను అమ్మాలని చెప్పేసి కేంద్రం ఇటు మేనేజ్మెంట్ కూడా ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా అహర్నిశాల వేలాది మంది కార్యకర్తలు 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అన్నమాట. కానీ ఈ పోరాటం అనేది తప్పనిసరి, విశాఖ కార్మికులందరూ తప్పనిసరి పార్టిసిపేట్ చేయాలి. మనం యొక్క గళాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ విశాఖ ఉక్కులో అన్యాయం జరుగుతుంది కార్మికులకి. అలాగే ప్లాంట్ని పోరాడి సాధించుకున్న ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మిక వర్గానికి ఈ సమ్మె ద్వారా మన యొక్క లక్ష్యాలను పూర్తి చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్ద విప్లవంలాగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మీ అంతటా మీరు వాలంటరీగా పార్టిసిపేట్ చేయాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేసి మళ్ళా భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలకు కూడాను మన కేంద్ర ప్రభుత్వం ఇటు యజమాని యొక్క విధానాలు మార్చడానికి ఈ సమ్మె ఉపయోగపడుతుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. 2024 విశాఖ ఉక్కులో జరిగే సమ్మె ఒక చారిత్రాత్మక సమ్మె కాబోతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా 1100 రోజుల నుంచి విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం ఒక రాజకీయ పోరాటంగా మలచబోతూ ఉన్నాం. ఒక రాజకీయ స్థితికి చేరుకున్నది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మె ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకి, కేంద్రంలో బీజేపీకి కూడా మన 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 9,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు కలిసి 25,000 మంది ఒకే గొంతుతో సమ్మెను జయప్రదం చేయడం ద్వారా విశాఖ ఉక్కు ప్రజల హక్కు, ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప ఆదాని ఆస్తి, అంబానీ ఆస్తి కాకూడదని చెప్పేసి నినాదంతో మనం ముందుకు పోతా ఉన్నాం. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన కార్మిక వర్గాన్ని పక్కన పెట్టి ఈరోజు మీరు అమ్ముకు తింటానంటే చూస్తూ ఊరుకోవడం తెలుగు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేసే రోజు రేపు. కాబట్టి రేపు ఈ సమ్మె సందర్భంగా ఈ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నాం, కార్మిక హక్కుల్ని కాలరాస్తూ పెరిగిన జీతాలను అమలు చేయకుండా బార్స్ పేరుతో కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తూ, యాక్సిడెంట్లకు గురి చేస్తూ, కార్మిక కనీస సదుపాయాలను కూడా పరిష్కరించకుండా ముందుకు పోతున్న యాజమాన్యాన్ని కూడా, రెండో పక్క మనకు రావాల్సిన ఆర్థిక వనరులను కూడా రాకుండా బంద్ చేసి చిందలను తీసుకొచ్చి లోపలికి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అనుకున్న రీతిలో కూడా ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నారు. మొత్తం గడిచిన 10 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ఉత్పత్తులు సాధించారు. ఇప్పటికి కూడా 3,600 కోట్ల రూపాయలు మైనస్ నెట్వర్క్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కట్టుకథలు. ఒక బ్రహ్మాండమైన ఆధునిక టెక్నాలజీ, ఆధునిక మ్యాన్ పవర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్స్ ప్రభుత్వం ఇస్తే సంవత్సర కాలంలోనే అత్యంత లాభాలు తీసుకొచ్చే స్టీల్ ప్లాంటు, సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ తీసుకొచ్చే స్టీల్ ప్లాంటు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది ఉపాధి కల్పించే స్టీల్ ప్లాంటు. కాబట్టి రేపు సమ్మె అనే మన ఆయుధం ద్వారా ఈ 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో కార్మిక వర్గం మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక వర్గంకి రావాల్సినటువంటి ప్రయోజనాన్ని కూడా గండికొట్టే విధంగా చేయడమే కాకుండా ఉన్నటువంటి హక్కులు కూడా హరింపజేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లేబర్ కోర్ట్స్ పెట్టి కార్మిక వర్గం తాలూకా వాణిని కూడా బయట వినిపించుకోలేని పరిస్థితి, సమ్మె కూడా చేసుకోలేని పరిస్థితి, ఏదో రూపంలో కార్మిక వర్గాన్ని ఇబ్బంది చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ కేవలం స్టీల్ పరిశ్రమ కాకుండా భారతదేశంలో అన్ని రంగాల కార్మికులను కూడా, ఇది సంఘటిత రంగం అనండి, అసంఘటిత రంగం నుండి కాంట్రాక్ట్ కార్మికులు అనండి, అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మికులు అందరూ కూడా వీధిని పడే పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి. ఇప్పటికే వేతన ఒప్పందం సరిలేక, సరైన సదుపాయాలు లేక కార్మిక వర్గం గతంలో సాధించుకున్న ప్రయోజనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో
మన తాలూకా ఐకమత్యం కోసం దేశంలో జరుగుతున్నటువంటి విపరీత ధోరణి అంతా ఎదుర్కోవడానికి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని ఎండగట్టడానికి ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదా రైతాంగం కానీ మొత్తం దేశవ్యాప్తంగా అనేకమైన ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం కూడా రేపు సమ్మె చేస్తున్నాం కాబట్టి సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది మామూలుగా ఎందుకులే కాదు, ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగే సమ్మె 3 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం చేయకపోయినా ఏదో ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు లేదా గొడవలు ఇట్లాంటి చిన్న చిన్న జరిగిన ప్రధానమైనటువంటి అంశం సమ్మె అనేది మనకు హక్కు కాబట్టి ఈ హక్కు అనే సమ్మెను మనం చేయలేకపోయినాం కాబట్టి ఇది ఒక నిరూపణ చేసుకోవడానికి మన తాలూకు ఐకమత్యాన్ని ప్రదర్శింపజేయడానికి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ, కాంట్రాక్ట్ కార్మికులన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనాలని, దీంట్లో బలవంతంగా ఎవరు వెళ్ళొద్దు. యాజమాన్యం ఎటువంటి కవ్వింపు చర్యలు చేసినా, ప్రభుత్వం రకం నుంచి రకరకాల ఎదొచ్చినా ఎటువంటి భయాందోళన లోను కావద్దు, ఎటువంటి నిరాచరించడం కావద్దు. మీకు అందరికీ కార్మిక వర్గానికి ఐఎన్టీసీ కానివ్వండి, మిగతా కార్మిక సంఘాలు కానీ పూర్తిగా అండగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా వినమ్రంగా ప్రార్థిస్తూ కోరుతున్నాం. రేపు ఫిబ్రవరి 16వ తారీఖున జరగబో సమ్మెను స్టీల్ కార్మికులందరూ కూడా సక్సెస్ చేయాలని, మన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, నూతన వేతనాలు కానీ, అలాగే ఎల్టీసీ, ఎల్ఎల్టీసీలు కానీ, ఈఎల్ ఎన్కాస్మెంట్ కానీ, అలాగే ఏదైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా నిలుపుదల చేయాలంటే రేపు జరగబో సమ్మెను 100% కూడా కార్మికులందరూ పాల్గొని యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే మన తోటి వర్కర్స్ ఉంటారో మిగతా షిఫ్ట్ల వాళ్ళకి కూడా ఈ మెసేజ్ అందించి ఏకకంఠంతో విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఒకే తాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నాయి కాబట్టి వేరే వ్యక్తులు కానీ ఎవరైనా ప్రలోభ పెట్టినా కూడా దానికి స్పందించకుండా ప్రతి ఒక్కరూ భుజం కలిపి రేపు సమ్మెను జయప్రదం చేయాలని హెచ్ఎంఎస్ యూనియన్గా మేము కోరుతున్నాం. ఉక్కు కార్మికులందరికీ ముఖ్యంగా ముందుగా విజ్ఞప్తి, ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్లో భాగస్వామైనటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరూ కూడా రేపు 16వ తారీఖున సమ్మెకు సిద్ధమైన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే మనం ఎన్ని రకాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక మట్టు దిగే పరిస్థితి కనిపించడం లేదు. ధర్మిల మరింత దూకుడుగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఏదైతే ఇక మనం ఈ ఉక్కు కార్మికుల తాలూకా సంకల్పం ఏదంటే ఏదైనా అనేక రకాల పోరాటాల్లో మనం భాగస్వామ్యం అయినప్పుడు మనం అందరం సంఘటితంగా సమ్మె ద్వారా అది సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు రేపు 16వ తారీఖున ఏబిసిసిలు కూడా అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ కూడా ధర్నా పాల్గొని మనకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, కొత్త వేజరీ ఇంప్లిమెంట్ కావడం కానీ, మరి కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించినటువంటి పెరిగిన జీతాలు అమలు చేయడం కానీ అన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బీజేపీ ప్రభుత్వం కూడా రానున్న రోజుల విశాఖపట్నంలో ఒక సభ కూడా నిర్వహించాలనే ఆలోచనలు కూడా చేస్తుంది. కాబట్టి ఈ ధర్మల మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ స్ట్రైక్లో భాగస్వామై మన తాలూకా యూనిటీని ప్రభుత్వానికి తెలియజేస్తే మన సమస్యలు పరిష్కారానికి కొంతైనా అవకాశం ఉంటుందని కార్మికులు గమనించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తాటికొండ జగదీష్ విశాఖ స్టీల్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి. రేపు అంటే 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబో సమ్మెను మన విశాఖ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్చేద్దామని చెప్పి దుర్బుద్ధితోటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళు ప్రైవేట్ వారికి అప్పగించినందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే దానికి అనుగుణంగా ఇక్కడ మన తాలూకా స్టీల్ ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కు యాజమాన్యం కూడా వాళ్ళ ఇష్టమైన రీతిలో ఇటు యూనియన్లు కూడా సంప్రదించకుండా ఈ విధమైన కూడా వాళ్ళు ఏకపక్షంగా అనవసరంగా బయోమెట్రిక్ పెడుతూ గందరగోళాన్ని సృష్టిస్తూ లోపల కూడా ప్లాంట్ ఇనిషియేటివ్ కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా పరిష్కరించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని బయోమెట్రిక్ అమలు చేసి కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. అలాగే అటు బీజేపీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారో దాని ప్రకారంగా నడుచుకుని ఇక్కడ కార్మిక వర్గానికి ఆందోళనకు గురి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మన ఆర్ఐఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థని వీళ్ళు ఒకటే ఉద్దేశం వాళ్ళకి ప్రైవేట్ పరం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ కూడా పొందుతారు. కాబట్టి
దీనికి మన కార్మిక వర్గం అందరూ కూడా ఏకర్మకులు అందరూ కూడా రేపు జరగబోయే సమ్మెను పూర్తి స్థాయిలో జబర్దస్త్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేస్తున్నాం. గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ చేస్తున్న కార్మికులకు ఇబ్బంది పెడుతున్న తీరును ఖండిస్తూ రేపు జరగబోయే సమ్మెలో ప్రతి ఒక్క విశాఖ ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు మరియు ముఖ్యంగా నిర్వాసితులందరూ రేపు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ, ఎందుకు చేయాలి అనే అంశం మీద మీకు కొన్ని సమస్యల ద్వారా మీకు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాజమాన్యం చేస్తున్న తీరు దున్నపోతు మీద వర్షం చేకూరుతున్నట్టు ఉన్నది. ముఖ్యంగా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా సర్క్యులర్లు జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2015 నుంచి జరుగుతున్న వేతన ఒప్పందం ఇప్పుడు వచ్చి చేయలేదు, కానీ వాళ్ళు రోజుకో రకానికి ఒక ఇంప్లిమెంట్ అని చెప్పి ఏదో జీవో సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలి అంటే మన కాంట్రాక్టులు కార్మికులు సాధించుకోవాల్సిన జీతాలు కానీ, ఉద్యోగులు సాధించుకోవాల్సిన జీతాలు కానీ, హక్కులు కానీ ఏవైనా కాపాడుకోవాలి అనుకుంటే యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటే రేపు సమ్మె ద్వారా చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరున ధన్యవాదాలు పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మిక సోదరులకి అలాగే కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీసీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది. సోదరులారా, రేపు 16వ తేదీన జరగబోయే దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి మరి వైఎస్ఆర్టీసీ కూడా కట్టుబడి ఉన్నది. ఎందుకంటే కార్మికులకు రావాల్సింది నూతన వేతనాలు 2017 నుంచి కూడా అమలు చేయలేదు. అలాగే మరి కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా కనీస వేతనం 26,000 ఉండాలి, అది కూడా అమలు చేయలేదు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించలేదు. ఉన్న కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను కూడా 4 లేబర్ కోడ్ల కింద మార్చడం కూడా జరిగింది. మరి ఏదైనా దీన్ని మనం విజయవంతం చేసుకుంటే రేపు జరిగిపోయే సమ్మెను మనకి రాబోయే రోజుల్లో కొత్త వేతనాలు కూడా వస్తాయి. మరి 100%కి 100% విజయవంతం చేస్తామని అన్ని యూనియన్లతో పాటు వైఎస్ఆర్టీసీ కూడా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా రేపు 16వ తేదీన జరుపుతున్నటువంటి సమ్మెను అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు జరుపుతున్న సమ్మెను జయప్రదం చేయాలని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటింగ్ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని, అదేవిధంగా ఈ మోడీ విధానాలు వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సందర్భంగా మనం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న 1100 రోజుల సందర్భంగా జరుగుతున్న ఈ సమ్మెను మనందరం కూడా భార్య పిల్లలతో అందరం కూడా మూకుమ్మడిగా నిరసన తెలియజేయాలని సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.